గైస్ మేము ఈ రోజు అయితే తగ్గవ చేతను దాంట్లో ఒక వైపు జిమ్మరు ఇంకో వైపు 20 పిల్లలు ఎవరు గెలుస్తారో చూద్దాం. దీంట్లో ఉన్నది ఒకటే రూల్, వీళ్ళు వైట్ లైన్ ని వీళ్ళు దాటిస్తారా లేదా వాళ్ళు దాటిస్తారా. గైస్ ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. రూల్స్ తెలుసు కదా. టైం అయితే స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 స్టార్ట్. గైస్ ఇప్పుడైతే పిల్లలు అయితే 20 మంది పిల్లలు అయితే గెలిచారు జిమ్మర్ మీద. నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరిని అయితే పెడతాం. నెక్స్ట్ ఇంకో జిమ్మర్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడు మనీ అయితే ఓడిపోయాడు కదా, ఇంకో జిమ్మర్ కూడా యాడ్ చేస్తున్నాం. మీరు గెలిచేస్తారా? గైస్ నేనైతే ఓడిపోయాను. ఈ 20 మంది ముందర 2 సంవత్సరాలు జిమ్ వేస్ట్. జిమ్మర్లు అయితే యాడ్ చేసాం. ఇంకా వీళ్ళైతే పెద్ద పెద్ద జిమ్మర్లు అయితే వచ్చారు, యాడ్ అయ్యారు. ఇప్పుడు చూద్దాం. ముగ్గురిని యాడ్ చేసాం, మీకు ఇంకా టఫ్గా ఉంటదని. 20 మంది పిల్లలు అయితే చాలా ఈజీ అని చెప్తున్నారు. చూద్దాం. ఒకవైపు 20 మంది పిల్లలు, ఇంకోవైపు 5 జిమ్మర్లు. 2, 1 స్టార్ట్. గైస్ 20 మంది పిల్లలు అయితే 5 జిమ్మలు కూడా లాగారు. ఇంకో ఇద్దరిని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇంకో ఇద్దరిని అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు 7 అయితే అయ్యారు. మొత్తం 7 జిమ్మలు చూడండి ఎలా ఉన్నారు. మీరు అందరూ గెలాలి, వాళ్ళ మీద మీరు గెలాలి. ఇద్దరు యాడ్ అయ్యారు కాబట్టి గెలిచేస్తారు అనుకుంటున్నాం. ఎలా ఉంటే చూద్దాం. మరి వాళ్ళు 7 అయ్యారు, మీరు 20 మంది. ఓడిపోకూడదు అసలు. గైస్ వీళ్ళు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఓడిపోరంట. చూద్దాం. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు గేమ్. స్టార్ట్. అయిపోయింది. మళ్ళీ అయితే గెలిచారు. పిల్లలు అయితే 20 మంది ఉన్నారు, మేమైతే ఇంకో 3 యాడ్ అయ్యారు. మొత్తం 10 మంది అయ్యాం. ఈసారి అయితే గెలిచేస్తాం అనుకుంటున్నాం. మరి మా సైడ్ అందరు జిమ్మర్లు ఉన్నారు. మన వాళ్ళు అయితే 10 మంది అయ్యారు, మీరు 20 మంది. గెలుస్తారా? చూద్దాం. గైస్ తగ్గవారు అయితే కంప్లీట్ అయిపోయింది. 10 మంది జిమ్మర్లు అయితే 20 మంది పిల్లల మీద గెలిచారు. అండ్ 10 మంది జిమ్మర్లు. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం మా రీల్స్ ఫేమస్ అయితే